రసము. కాబట్టి ప్రభు తన రక్తము ద్రాక్షరసముతో పోల్చి మరి మన తండ్రి గారు రాశారు, తెల్ల పావురాల్లాగా ఆయన బల్ల దగ్గరికి వస్తే మనల్ని ప్రభువు ముట్టుకుంటారు. ఆయన శరీరము అంటే ఆయన్ని మనం ముట్టుకుంటాము. ఈ యొక్క చనువు ఊర్ధ్వలోకమునకు పరలోకానికి ఎగిరి వెళ్ళి అంత చనువు ఆయన బల్ల దగ్గర మనకు అనుగ్రహించబడుతుంది అని ప్రభువు తెలియచేస్తున్నారు. దావీదు గోత్రం, యూదా గోత్రం యాజకులు తప్ప వేరే వారు తినకూడని సముఖపు రొట్టె తిన్నాడు గనక దావీదు గోత్రములో లేవి గోత్రము మిళితమైపోయింది. యాజకత్వం అనేది వచ్చి వేసినట్టు చూస్తున్నాం. చివరిగా 128 కీర్తనలో, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు. కాబట్టి భార్య అనగా సంఘము అనుకుందాం. మరి ఇక్కడ ఫలించే ద్రాక్షవల్లి అయినప్పుడు ద్రాక్షవల్లికి ద్రాక్షవల్లి రావాలి కదా. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. ఒలీవ మొక్క యాజకత్వాన్ని తెలియచేస్తూ ఉంది. అలాగనే దావీదు కుమారుడైన సొలొమోను మనం చూస్తే గొప్ప ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవాలయం అంతా మహిమతో నింపబడింది. ఆ మహిమలో యాజకులు సైతము నిలవలేకపోయారని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేడగది సిద్ధపాటును గురించి ఆదేశం ఇచ్చారు. తన్ను తాను తగ్గించుకోవాలని ఆదేశాన్ని ప్రభు తెలియచేశారు. నా శరీర రక్తాలు మీలో నిలవ ఉండాలి అని ఇది జ్ఞాపకం చేసుకోండి అని ఆదేశం ఇచ్చారు. మళ్ళీ మీరు నా రాజ్యంలోకి వచ్చేంత వరకు నేను దీన్ని తీసుకోను అని ఒక ఆజ్ఞను జారీ చేశారు. అలాగునే మనమందరము యాత్రికులము, పరదేశులము. మన పౌర హక్కు పరలోకమందు ఉంది. మరి తన పిల్లల్ని సంతోషపెట్టి తన శరీర రక్తాలనిచ్చి వారందరి మనస్సులు వికసింపచేసి ప్రభు వెళ్ళిపోయారు. ప్రభు తెలుసు. ఈ 12 మంది అంటే యోధా అప్పగించడానికి వెళ్ళిన మరొక వ్యక్తిని జాయిన్ చేశారు. ప్రపంచాన్ని ప్రభు కొరకు సంపాదిస్తారు, భూలోకమును తలక్రిందులు చేయువారు వీరే. నేను నా రక్తాన్ని ఇచ్చాను, వీరి రక్తము చిందించబడుతుంది. కాబట్టి యేసయ్య శిష్యుల్లో 12 మందిలో ఎవరైనా జ్వరం వచ్చి చచ్చిపోయారా? అందరూ హతసాక్షులైపోయారు. అలాగనే ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నాం. మనము ఆయన మరణాన్ని తలంచుకుంటున్నాం. మొదటి పాఠంలో చూచాం, షాలేము రాజుగా అలిసిపోయిన అబ్రాముకి దేవుడు తన శరీర రక్తాలనిచ్చి సేద తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఈ 40 దినాలు పూర్తయ్యే రోజుల్లోకి వచ్చి వేసిన మనము ఈరోజు ఆయన శరీర రక్తాలనిచ్చి మరి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా, యోధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు గనక ఆయన బల్లలో పాలు పొందుచు ఆయన శరీర రక్తాలని తీసుకొని ఆయన్ని మనలో ఈ లోకానికి చూపిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన సామర్థ్యాన్ని ఈ ఆదేశ గురువారము తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. మంచి బోధకుడు అయ్యున్న తండ్రి, మీరు ఇచ్చిన ఆదేశాలు లేక ఆజ్ఞను బట్టి వందనాలు. మేడగదిని సిద్ధపరచమని తెలియచేశారు. అలాగునే తగ్గించుకోమని తెలియచేశారు. బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుడి, నా శరీర రక్తాలని చెదరనీకుడి అన్నారు. అలాగునే ఈ శరీర రక్తాలు తీసుకుంటాం ద్వారా నా రాజ్యములో మీరు హక్కుదారులు అవుతారు. 12 సింహాసనాల మీద కూర్చుంటారు. దేవదూతలకు తీర్పు తీరుస్తారని కొన్ని ఆదేశాల్ని బయలుపరిచిన తండ్రి, మీరు ఇచ్చిన ఆజ్ఞానుసారముగా ఉండగలిగిన స్థాయిని మాకు ఇవ్వటానికి పాదాలను శుద్ధీకరించి పాదశుద్ధి కార్యక్రమం ద్వారా నీ అనంతమైన చిత్తాన్ని మాకు బయలుపరిచిన తండ్రి, ఈ నేటి దినాన తీసుకొనుచున్న నీ శరీర రక్తముల యొక్క శక్తి ద్వారా మహిమరాజ్యమునకు వారసులుగా